సద్గురవే నమః. శ్రీమద్ భగవద్గీత. మానవుడు దుఃఖంలో సుఖంలో సమభావంగా ప్రవర్తించాలనేటటువంటిదే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు ఉపదేశించినటువంటిది. అర్జునునికే కాదు, మానవాళికి అందరికి కూడా ఉపదేశించినటువంటి శ్లోకం. కాబట్టి కేవలం అర్జునుని ఒక పాత్రధారుగా పెట్టుకొని సమస్త మానవాళికి వినిపించాలనేటువంటి జ్ఞానబోధ కావాలనేటువంటి సిద్ధాంతంతోనే శ్రీమద్ భగవద్గీతలో 700 శ్లోకాలు, కొన్ని లక్షల శ్లోకాలు ఉన్నాయంట. కానీ ముఖ్యమైనవి 700 శ్లోకాలే. ఎక్కువ చెప్పి మీకు లాభం లేదు. జ్ఞానికి కొంచెంలోనే జ్ఞాపక శక్తి వస్తుంది అనేటటువంటి సిద్ధాంతంతో 700 శ్లోకాలతోటే దీన్ని ముగింపడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు. ఈ యొక్క శ్లోకం తాత్పర్యం ఏమిటంటే, మనకు దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా సమాభావంగానే ఉండాలనేటటువంటి సిద్ధాంతమే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. దుఃఖేష్మ నిఘ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధ సితజీ ముని రుక్షతే సితజీ ముని ముక్షతే. దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖము కలిగినప్పుడు శ్రద్ధ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. జయ శ్రీరామ్.